బ్రదర్ రేపు నేనేమంటున్నా, రేపు క్యాబినెట్ తర్వాత ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది, ఎవరికి ఎత్తగొడుతుంది అన్నీ తెలుస్తాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా, ఈ స్కీమ్ను మొత్తానికి బొందబెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఇక మాకున్న ఇన్ఫర్మేషన్ గది. ఒక సేమ్ రుణమాఫీ చేసినామన్నారు. ఇప్పుడు 49,500 కోట్ల రుణమాఫీని 12,000 కోట్లు ఇచ్చి అయిపోయిందని ఎత్తగొట్టుకున్నారు. చారాన ఇచ్చి మొత్తం అయిపోయిందని రూపాయి అంత కట్టినామని చెప్పి నరికిండ్రు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుండ్రు. మేమేమంటున్నామంటే రైతులను, మీరు ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం కాడ ఉంది. ఎవరికి ఎంత భూమి ఉన్నది, ఎవరు కౌలు రైతు, ఎవరి ఖాతా నెంబర్ ఏంది, ఎవరికి రైతు బంధు ఎంత ముట్టింది, మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎప్పుడు ఇచ్చిండ్రు, ఇవన్నీ ప్రభుత్వం కాడ ఉన్నాయి. కొత్తగా ఎందుకు మళ్ళీ ప్రమాణ పత్రం రాసియాలో మాకైతే అర్థమవుతలేదు. అదేదో రైతులు దొంగలు అన్నట్టు మళ్ళీ వాళ్ళు తప్పిదారి ఆ ప్రమాణ పత్రంలో మళ్ళీ ఏమైనా ఉంటే రేపు కేసు పెట్టేటట్టు, రేపు ఏమైనా ఆగం చేసేటట్టు మళ్ళీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనకు తెలియదు. అందుకే భయపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో రైతులను తప్పకుండా దీన్ని మా పార్టీ తరఫున నిరసిస్తాము, తప్పకుండా ప్రతిఘటిస్తాం. సబ్ కమిటీ 5 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తుందని మాకున్న సమాచారం. 5 ఏళ్ళు అయిపోయినాక, వీళ్ళు దిగిపోయినాక అప్పుడు ఇస్తారు రిపోర్ట్. ఏం సబ్ కమిటీ అయినా నాకు అర్థం కాదు. కొత్తగా కొండను దవ్వి ఎలుకని పడతారు ఎవడన్నా? అసలు ఏం చేసింది సబ్ కమిటీ సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూపాయి రైతు భరోసా అయ్యలే. మేము పెట్టిపోయిన 7,500 కోట్లు తర్వాత వీళ్ళు ఒక్కసారి ఇచ్చిండ్రు. ఒక సంవత్సరం మొత్తంలో ₹1 ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఆ రోజు మేము పెట్టిపోయిన పైసలు వీళ్ళు వచ్చినాక వంచిండ్రు తప్ప, అది కూడా దిక్కులేక 3-4 నెలలు వంచిరు. అది కూడా అందరికీ ఇయ్యలే. విధానపరంగా మేము చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ఆ రోజు ఏం చెప్పింది? 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్లకు ఖచ్చితంగా ఇస్తాము అని కాంగ్రెస్ చెప్పింది. ఆ మాట చెప్పే కౌలు రైతుల ఓట్లు తీసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. మరి కౌలు రైతుల ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తుందని మేము వారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని కోరుతున్నాం. నిలబెట్టుకుంటారా లేదా, లేకపోతే తప్పుతారా మాట వారు కౌలు రైతులు చూసుకుంటారు. మేము ఆనాడైనా ఈనాడైనా చాలా స్పష్టంగా ఉన్నాం. అల్టిమేట్గా రైతును రాజు చేయాలన్నది మా ప్రయత్నం, రైతును బిచ్చగాడు చేయాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం. ఇది కనబడతా ఉంది, స్పష్టత ప్రజలకు.